అండ్ నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఆటోమేటిక్గా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీనికి ముందు వచ్చిన ప్రెసిడెంట్స్ కన్నా నేను బెటర్గా చేయాలనే ఉద్దేశం నాకుంది. నెక్స్ట్ ఎవరు వస్తారో వాళ్ళకే ఆ ఉద్దేశం ఉంటుంది, వీటికన్నా బెటర్గా చేద్దామని. సో న్యాచురలీ ఐ విల్ క్లీన్ ఇట్ అప్, సెట్ ద బార్ హై. అండ్ ఏది ఇప్పుడు నేను ఈ లెవెల్కి తీసుకొచ్చేసాను అనుకోండి, ఇక్కడి నుంచి ఇంకొకరు ఈ లెవెల్కి వెళ్తారు గ్యారంటీ. దెర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ ఆర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, యాక్టర్స్ విల్ టేక్ ఇట్ టు దిస్ లెవెల్. అసోసియేషనే కదా బాగుపడుతుంది. సో మై జాబ్ ఇస్ డన్. యా. సో ఒక చిన్న క్వశ్చన్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎనీథింగ్. యాక్చువల్లీ మొన్న మధ్య ఒక 2-3 years బ్యాక్ తెలుగు ఇండస్ట్రీలో మీ టూ మూమెంట్ అని చాలామంది అమ్మాయిలు బయటకు వచ్చారు. అండ్ యూ నో హౌ థింగ్స్ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ. ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో దిర్ ఇస్ నో ప్రాపర్ బ్రిడ్జ్, కనెక్ట్ లేదు. ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు అమ్మాయిని తీసుకోవాలి అనుకున్నా, అమ్మాయిలు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా, దిర్ ఇస్ నో ప్రాపర్ బ్రిడ్జ్. సో మధ్యలో మిస్కమ్యూనికేషన్స్, మిస్ఇంటర్ప్రిటేషన్స్, మిస్యూజ్ ఇలా చాలా జరిగాయి కదా. సో మా అసోసియేషన్ ముందు కూడా కొంచెం జరగకూడని ఇష్యూస్ కూడా జరిగాయి. సో సిట్యుయేషన్స్ అలాంటివి. సో మీరు యాజ్ అ ప్రెసిడెంట్ అమ్మాయిలకి స్పెషల్, ఎందుకంటే అబ్బాయిలకి అన్యాయం జరుగుతుంది, అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది, బట్ అమ్మాయిలకి జరిగేది కొంచెం ఎక్కువ పర్సంటేజ్లో ఉండుండొచ్చు. సో దానికి ఆర్ దేర్ ఎనీ స్టెప్స్ దట్ యాజ్ అన్ అసోసియేషన్? ఫస్ట్ థింగ్, అసోసియేషన్గా మేము ఏం చేసామంటే ఒక పద్మశ్రీ అవార్డీ సునీత గారిని తీసుకొని ఆవిడని అడ్వైజర్గా విశాఖ రూల్స్ తగ్గట్టు మేము కమిటీ ఏర్పరచడం జరిగింది. దాంట్లో తనికల బర్నీ గారు కూడా ఒక మెంబర్, అండ్ మా అక్క ఒక మెంబర్, స్వప్న దత్ ఒక మెంబర్, ఇంకొక వెటరన్ యాక్టర్స్ ఒక 2 మెంబర్స్. ఉమెన్ ఏ కంప్లైంట్ ఇచ్చినా ఆగమేఘాలుగా మేము దాన్ని రిజాల్వ్ చేయడానికి ఉన్నాం. దర్ ఇస్ ఆల్వేస్ డిస్క్రీట్ లెవెల్. రెండోది, ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు కావాలి, మా అందరికి కావాలి. ఇప్పుడు వాళ్ళకి బ్రిడ్జ్ ఎలాగా అంటే, ఎస్ అసోసియేషన్కి వస్తే వీ కెన్ పాయింట్ దెమ్ ద రైట్ డైరెక్షన్. వాళ్ళకి టాలెంట్ ఉంటే తెలుగు. కానీ ఒకటి చెప్తాను వినండి, మా నాన్నగారు నటుడుగా ఉండేటప్పుడు ఆయన చెప్పేవారు, ఆయనకి 2 చొక్కాలు ఉండేటువంటి. ఆయన 2 చొక్కాలు ఐరన్ చేసుకొని గంజితో ఆయన ఎప్పుడూ నీట్గా ఉండేవారు. ఆయన చెప్పేవారు, నేను ఎక్కిన గడపలేదు, దిగిన గడపలేదు, నేను ఎప్పుడూ అందరి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ అవకాశాల కోసం ట్రై చేస్తాను. అలా అవకాశాలు వచ్చింది. అవకాశాలు వచ్చినంత మాత్రాన మీరు రిలాక్స్ అవ్వకూడదు. యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్. నాకు సినిమా కావాలంటే నేను 10 మంది డైరెక్టర్స్తో మాట్లాడాలి, 10 మంది రైటర్స్తో మాట్లాడాలి, వాళ్ళతో నేను చనువుగా ఉండాలి, వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వాలి. అప్పుడే నాకు అవకాశాలు వస్తాయి. నటుడుగా నాకు అవకాశాలు కావాలి కదా. అలాగా ఎవరైనా సరే అందరి దగ్గరికి వెళ్ళి అవకాశాల కోసం ప్రయత్నించాలి. ఇట్స్ అ గోల్డెన్ రూల్. అలాగని ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేయాలనుకుంటే మాత్రం అసోసియేషన్ ఉంది. తాట తెస్తుంది అసోసియేషన్. ఎవ్వరు ఉమెన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అస్సలు యాక్సెప్ట్ చేయను. రెండోది, we will stand by women very strongly. Thank you. That's a lot of support to the women. ఎవరైతే ఆర్టిస్ట్ అయ్యి ధైర్యంగా రావచ్చు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ధైర్యంగా రావచ్చు. మేము ఉన్నాంగా. సో మరి ఇప్పుడు జిన్నా కొంచెం సీరియస్నెస్, కొంచెం కామెడీ కదా. సో జిన్నాలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. దెర్ ఆర్ అ లాట్. వెన్నెల కిషోర్ ఇస్ నాట్ మై బెస్ట్ ఫ్రెండ్. హీఈస్ వెరీ యారగెంట్ ఫెలో. నాకు వెన్నెల కిషోర్ అంటే అసలు ఇష్టం లేదు. ఇదేంటి అప్పటి నుంచి ఒకే వర్షన్ వింటున్నాను. వెన్నెల కిషోర్ కూడా చెప్తాడు కదా, నన్ను విపరీతంగా నన్ను మాట్లాడకుండా నా పైన విపరీతమైన కౌంటర్లు వేసి నన్ను బాగా ఇబ్బంది పెట్టేది ఎవరైనా ఒకరు ఉన్నారంటే ఒక్క వెన్నెల కిషోరే. అది మీరు ఇచ్చిన చనువు కాదా? అంటే కిషోర్ లాంటి వాళ్ళకి చనువు ఇచ్చేది తీసుకునేది ఏమి ఉండదు. అలాంటి వాళ్ళు అది ఒక పెక్యులర్ క్యారెక్టర్ అయింది. సో ఐ డోంట్ లైక్ వెన్నెల కిషోర్. ఓకే, వెరీ arrogant fellow. ఓకే, ఐ థాట్ యు వర్ కిడింగ్ ఇన్ ద ప్రెస్ మీట్. నో, వెన్నెల కిషోర్ నువ్వు చాలా arrogant. ఐ డోంట్ లైక్ యూ. ఈ కట్ చేసి వెన్నెల కిషోర్ పంప. ఈ స్టేట్మెంట్స్కి నాకు ఎటువంటి సంబంధం కింద స్క్రోల్ చేయండి. కిషోర్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఓ థ్యాంక్ఫుల్లీ. ఇలా ఏడిపించుకుంటుంటా కిషోర్ నేను. సో నాలాంటి అమాయకులని ఇలాగ బలి చేయటం మీకు న్యాయమా విష్ణు గారు? కిషోర్ని అడగండి, నేను కిషోర్ ఫ్రెండ్ అని చెప్పడు. నాకు తెలుసండి విష్ణు గారు అంతే అండి, ఇది అంతే, ఆయనతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తాం అని అంటాడు. ఓకే,
సినిమా షూటింగ్స్ అప్పుడు మీరిద్దరూ ఫన్ చేసిన చాలా వీడియోస్ బయటకు వచ్చాయి కదా. సో ఫన్ ఏదైనా ఒక సీక్రెట్ మీ ఇద్దరు ఎవరికి తెలియకుండా చేసింది. అఫ్ కోర్స్ సీక్రెట్స్ బయట మేము చాలా పెట్టకుండా చేయాలనుకుంటాం కానీ వెనిల్ కిషోర్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్స్. ఓకే, అతను ఈరోజు 1 hour ఖాళీ ఉందా, ఇక్కడ పలానా షూటింగ్కి వెళ్ళిపోతాం కదా, అక్కడ వాళ్ళు ప్యాచ్ వర్క్ ఫినిష్ చేద్దాం, అంత బిజీ కిషోర్. సో హీ డజంట్ హ్యావ్ టైం. మేము చేయాలనుకుని చాలా ఉంది. మేమిద్దరమే కలిసి టూర్కి వెళ్దామని ఒకటి ఉంది. అది ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటూ ఉన్నాం, కుదరట్లా మాకు. అయ్యో 16 ఏళ్ళ పిల్లలు గోవా వెళ్తాం అనుకొని పెళ్ళిళ్ళు అయి పిల్లల్ని తీసుకొని వెళ్ళినట్టుంది మీ ట్రిప్. అదే అయ్యేటట్టుంది. కిషోర్ నేను ఎప్పుడు వెళ్తాం తిరిగి కూడా లేదు. సో మీరు చేసిన ఒక అల్లరి పని ఏదైనా సీక్రెట్? అన్నీ ప్రతిరోజు ఏదో పని చేస్తూనే ఉంటాను నేను. అందరిని ఇబ్బంది పెడుతూనే ఉంటాను నేను. ఓ ఓకే. అయితే గోలీ సోడా దగ్గర కూడా చాలా ఇబ్బంది పెట్టారా? ఎందుకంటే అందులో అసలు మామూలుగా లేదు అసలు. అంటే గోలీ సోడా బాగా టెన్షన్ ఉండేది, ఎందుకంటే ఒక పక్క ప్రభు అన్న కొరియోగ్రఫీ. అదే కదా. నాకు అన్నతో ఎంత చనువు ఉన్నా అన్న సాంగ్కి వచ్చేసరికి ఆయన హిల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. చేయమనండి, వెరీ గుడ్, మార్చిన ఓకే, వెరీ గుడ్, ప్రాక్టీస్ చేయపో అన్న. నేను ప్రాక్టీస్ చేసే లోపల అన్న వచ్చి నిలబడేవాడు. అన్న మీరు వద్దన్నా, మీరు పక్క వెళ్ళినా ఒక 15 నిమిషాలు ప్రాక్టీస్ చేసి వచ్చేస్తానని నేను అనేవాడిని. ఎందుకంటే ఆయన కూర్చొని ఇలా కాదు అలా చేయి అది ఇదని అనుకో, ఆ టెన్షన్తో ముందు పోద్ది. ప్రభు అన్న ముందు ఏం డ్యాన్స్ చేస్తాను నేను, ఈజ్ ఎ లెజెండ్ ప్రభుదేవ. ఆయన ముందు ఏం డ్యాన్స్ చేస్తాను. సో కొంచెం నర్వస్ గానే చేసి ఉంటారు సాంగ్ అంతా. బట్ ఆయన ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా ఇష్టం, ప్రభుదేవ గారి ఎక్స్ప్రెషన్స్. ఆయన అలా అనేది, ఈ ఎక్స్ప్రెషన్ అందులో ఉంది కదా గోలీ సోడాలో. అన్నని అడిగాను, అన్న ఒక్కసారి ఎక్స్ప్రెస్ చేయనా, నేను మీది చేస్తాను. నాకు చాలా ఇష్టం ఆయన ఎక్స్ప్రెషన్స్. ఓకే. సో మొత్తానికి మంచి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా గోలీ సోడాలో మేము చూసాం. సోడా తాగగానే ఇప్పుడు మీరు పెట్టిన ఎక్స్ప్రెషన్ దగ్గర నుండి ఇట్ ఈస్ ఎ గుడ్ వన్, గుడ్ ఐటమ్ నెంబర్. అండ్ దాంతోపాటు జిన్నా టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మ్యూజిక్ అనూప్ రూబెన్స్ గారు, హీస్ అ వండర్ఫుల్ మ్యూజిషియన్ ఆఫ్ కోర్స్. బట్ దీనికి కామెడీ ప్లస్ థ్రిల్లర్ ప్లస్ దయ్యం ఇన్ని కలిపి కొట్టాలంటే చాలా కష్టం కదా. మీరు చూడండి, ఎస్పెషలీ టువర్డ్స్ ద క్లైమాక్స్, అనూప్ రూబెన్స్ ఈజ్ అ హీరో ఆఫ్ ద క్లైమాక్స్. ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఓకే, ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో అనూప్కి థ్యాంక్స్ చెప్పాలి. అనూప్ టార్చర్ పెట్టాడు. ఎలా? అది అనూప్కి నాకే తెలుసు. ఆయన కూడా పాపం మీలాగే అమాయకుల్లా ఏది అనూప్ రూబెన్సా? ఇండస్ట్రీ చూడటానికే అతను అమాయకుడు. ఈజ్ ద బిగ్గెస్ట్ స్పాయిల్డ్ బ్రాట్. తను నేను పట్టుకున్న కుందేలకు 3 కాలే అనేది అనూప్ రూబెన్స్ నిదర్శనం. వెరీ స్వీట్ మ్యాన్, వెరీ హార్డ్ వర్కింగ్. ఐఎమ్ లక్కీ, నాకు మంచి టీమ్తో పనిచేసే అవకాశం నాకు దొరికింది ఈ సినిమాలో. యా, జిన్నా అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దట్ మంచు విష్ణు బబ్లు 2.0 డి 2.0 లాగా ఇది వెళ్ళిపోతుంది అనేసి. సో డెఫినెట్గా అది వెళ్ళాలని కోరుకుంటున్నాము. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి విష్ణు గారు? నాది అఫ్కోర్స్ పిల్లలది మౌనం కూడా మాట్లాడదా అనేది. దాని తర్వాత మై ఫేవరెట్ ఇస్ సన్నీ లియోన్తో ఉన్న సాంగ్ జారు మిఠాయ, విచ్ ఇస్ రిలీజింగ్ దిస్ మండే 10th రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్. దాని తర్వాత నా పేరు జిన్నారా అన్న సాంగ్. దాని తర్వాత ఇది గోలీ సోడా. నా ఆర్డర్ ఇంకొక సాంగ్ ఉంది, అది లాస్ట్లో రిలీజ్ చేస్తారు. బట్ కొంతమందికి ఆర్డర్లు మారుతాయి. కొంతమందికి గోలీ సోడా విపరీతంగా నచ్చింది, కొంతమందికి ఇది. సో యూనో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ నచ్చింది. బట్ ఐఎమ్ గ్లాడ్ నా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియో వచ్చింది. యా, డెఫినెట్లీ. సో మెలడీ సాంగ్స్ ఏమైనా రాబోతున్నాయా ఆఫ్టర్ ద ఫ్రెండ్షిప్ వన్? నో, అన్నీ చిందేసి మందేసేవేనా? టోటలీ. సో ఇంతకీ నేను ఇవాళ ఐ వాజ్ సర్చింగ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ మంచు విష్ణు అని అడిగితే సర్ప్రైజింగ్లీ other than all the controversies and all, there were 3 top questions. నేను సర్ప్రైజ్ అయ్యాను. డూ మంచు విష్ణు స్మోక్? నో. మంచు విష్ణు మందేసి చిందేస్తాడా? ఇప్పుడు దాకా ఇలా ఆ అలవాటు ఎందుకు నాకు రాలా. ఇప్పుడు ట్రోల్ అవుతారు మీరు, నిజంగానే అన్నా నువ్వు తాగువా అనేసి మనం ఇది. అందుకే అందరూ ఏడిపిస్తారు నన్ను, విష్ణుతో ఏం పార్టీ చేస్తాం. కానీ అందరికీ మందు కలుపుతాను నేను అందరికీ డ్రింక్స్ మిక్స్ చేస్తాను. స్మోక్ నాకెందుకో నాకు ఆ పొగ పడదు. ఐ డోంట్ లైక్ దాట్. నేను 2 సినిమాల్లో స్మోక్ చేశాను, మోసగాల్లోనూ సూర్యంలోను. ఆ స్మోక్ దాని అందరూ చెప్పారు అసహ్యంగా ఉంది, నువ్వు నాన్ స్మోకర్ స్మోక్ చేస్తున్నట్టుంది, డోంట్ డూ ఇట్ అనేవాడు. దాంతో మంద నాకెందుకు ఐ నెవర్ వెంట్ టువర్డ్స్ ఇట్. అంటే టేస్ట్ నచ్చాలి, ఏదైనా సరే మీకు నచ్చాలి.
నచ్చితే చేస్తే ఓకే. ఐ డోంట్ లైక్ దట్. రకాల మందులలో ఒక్క టేస్ట్ నాకు బిట్టర్ టేస్ట్ నచ్చదు. ఓ యా యూ హ్యావ్ అ స్వీట్ ఐ హ్యావ్ ఎ స్వీట్. నాకు బిట్టర్ టేస్ట్ అంటే చేదుగా ఉంటే నాకు పెద్దగా నచ్చదు. వెన్నెల కిషోర్ గారు, ఈసారి మీరు తాగే మందులో పంచదార కలిపి విష్ణు గారికి ఇవ్వండి. కిషోర్ తాగుతాడు లేదో నాకు తెలియదు. ఐ నెవర్ సీన్ హిమ్ డ్రింక్. మేబీ ఈసారి బయటకు వెళ్ళినప్పుడు నేనే బలవంతంగా తాగిస్తాను. అప్పుడు ఏం అసలు స్వరూపం బయటకు వస్తుంది. అప్పుడు మీరు అనుకున్న ట్రిప్పులన్నీ వెళ్ళిపోతారు అర్ధరాత్రి పూట చెక్కేసి. సో యూ డోంట్ స్మోక్, యూ డోంట్ డ్రింక్. వాట్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్? ఓకే, ఆ థర్డ్ క్వశ్చన్ ఏంటి అడగండి. థర్డ్ క్వశ్చన్ ఇదే అనమాట. వాట్ డస్ హీ డూ ఫర్ ఏంటది యాంగర్ ఇష్యూస్? డస్ హీ హ్యావ్ యాంగర్ ఇష్యూస్ అని? అది కామెడీగా నాకు కోపం వస్తుంది. కోపం రానివాడు మనిషే కాదని, కానీ ఐ డోంట్ బిలీవ్ పీపుల్. కోపం రాని వాళ్ళని నేను నమ్మను. దే ఆర్ మ్యానిపులేటివ్ ఏంటో తెలియదు, కానీ నేను నా దృష్టిలో కోపం రాకపోతే ద సంథింగ్ రాంగ్ విత్ యూ. ఐ డూ గెట్ యాంగ్రీ. నేను కసురుతాను, నేను ఇది చేస్తాను. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. బట్ నాన్నగారికి ఉన్నంత కోపంలో నాకు 10% కూడా లేదు. నాకు ఏదైనా నచ్చకపోతే, ఒకరిలో నచ్చకపోతే నేను సైలెంట్ అయిపోతాను. ఐ డోంట్ టాక్ టు దట్ పర్సన్. యూ గివ్ సైలెంట్ ట్రీట్మెంట్? ఐ డోంట్ టాక్ టు దట్ పర్సన్. పక్కకి వెళ్ళిపోయి దూరంగా ఉంటాను. నేను అసలు ఎవరైనా అరుస్తున్నా కూడా నేను ఆ దరిదాపుల్లో ఉంటాను, నేను దూరంగా ఉంటాను. బట్ అఫ్ కోర్స్ నేను ఫేక్ యాంగర్ లొకేషన్స్లో కొన్నిసార్లు కావాలని యాంగర్ ప్రదర్శిస్తుంటా. ఎందుకంటే అది ఈ సినిమాలో కెమెరామెన్ చోటా నాయుడు గారికి నాకు అది ఒక సైన్ లాంగ్వేజ్. ఆయన అక్కడి నుంచి ఇలా ఎంత జరుగుతుంది, ఏం చోటా గారు అంటే అనేవాడు. అప్పుడు లేదు, ఎవడరా మాట్లాడేది, సైలెన్స్ అన్నాడు. ఇంకంతే, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. సో అప్పుడప్పుడు కావాలని ఇలాగ డ్రామాలు చేస్తా కానీ బట్ సో మొత్తం యాక్టింగే. సో నిజంగా కోపం వస్తే మాత్రం మౌనం అయిపోతా. బట్ కోపం వస్తే ఐ డూ షౌట్, ఐ డూ గెట్ యాంగ్రీ, బట్ దట్స్ వెరీ వెరీ తక్కువ. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే మీరు స్మోక్ చేయనన్నారు, డ్రింక్ చేయనన్నారు, ఇప్పుడు జనాలు అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలని అనుకుంటారు కదా. ఐఎమ్ ఎ వెరీ బోరింగ్ పర్సన్. మీరు అదే నాతో సినిమాల గురించి మాట్లాడండి, ఐ టాక్, ఎన్ని అవర్స్ అయినా మాట్లాడతాను. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడంటే ఐ వాంట్ టు లెర్న్. నాకు విపరీతంగా నాకు కొత్త టెక్నిక్ల గురించి నేర్చుకోవాలంటే ఇష్టం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఏదైనా చూసినా, లేకపోతే ఏదైనా ఫారెన్ సిరీస్ చూసి వీళ్ళు ఎలాగ ఆలోచించారు, ఇది భలే ఉంది, హౌ డిడ్ ఈ డూ ఇట్, టెక్నికల్గా ఎంత బాగా చేశారు, మనం ఎలా చేయగలం, ఆ స్టాండర్డ్ ఎలా రీచ్ అవ్వగలం అనేది నాకు అది నేర్చుకుంటూ ఉంటానన్నమాట నేను. ఓకే, సో కొత్తవి నేర్చుకోవడం బాగా ఇష్టం. సో అయితే ఇప్పుడు నేను విన్నాను, ఇవాళ పొద్దున్న నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నా అంటే ఆయన త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి పెడుతున్నారంటే నిజమేనా అని అడిగారు. సరే ఉండు కనుక్కుంటాను అని చెప్పాను. ఇస్ ఇట్ ట్రూ? నో. ఒక ఐడియా ఉండింది ఎప్పుడో, ఒక 4-5 years బ్యాక్ ఉండింది కానీ బట్ నో. వై డిడ్ యూ టేక్ ఇట్ బ్యాక్? అంటే ఐఎమ్ మోర్ అన్ యాక్టర్, ఐఎమ్ నాట్ అ బిజినెస్ మ్యాన్. సో ఇప్పుడు మొత్తానికి మళ్ళీ మొత్తం సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేసి ఓన్లీ మూవీస్, ఓన్లీ యాక్టింగ్. సో వాట్ ఈస్ ద బెస్ట్ క్యారెక్టర్? అంటే మీరు యాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు అంటే డెఫినెట్గా ఒక క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి అని మీకు ఉంటుంది. సో ఏంటి ఆ క్యారెక్టర్? అలాగా ప్రతి యాక్టర్స్లో నేను చెప్పిన నాకు బాగా ఇష్టమైంది చెప్తాను నేను. నాకు భైరవ దీపంలో బాలకృష్ణ గారి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆ మూవీలో ఉండేది, చూడాలి వేరియస్ పర్ఫార్మెన్సెస్. నాన్నగారి సినిమా, నాకు అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, ఈ రెండు చేయాలని నాకు ఇంట్రెస్ట్. వెంకటేష్ గారిది చంటి, ఐ లవ్ దాట్. అండ్ నాగార్జున గారిది నాకు గీతాంజలి ఒక ఎపిక్ కానీ, బట్ ఆయనది అన్నమయ్య నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. వాట్ ఆ పర్ఫార్మెన్స్ దాంట్లో. అండ్ చిరంజీవి గారిది ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి, అఫ్ కోర్స్ ఎవ్రీబడీస్ ఫేవరెట్. దట్ ఈస్ మై, నా లైఫ్లో ఒక 10 movies వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి అని చెప్తా. దాంట్లోనూ ఆయన సినిమా ఉంది, ఏది శివలింగం చేస్తారు, అంజి గారు పెద్ద ఆయన విశ్వనాథ్ గారి డైరెక్షన్లో. ఆ మూవీ నాకు ఆ పర్ఫార్మెన్స్, ఆ మూవీ చేయాలని, అంటే అది చేయాలని. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టర్స్. ఈ చాలా మూవీస్ ఉన్నాయి విచ్ ఐ వాంట్. ఇవి చూసి ఇన్స్పైర్ అయి పెరిగాను నేను. వీళ్ళందరూ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాడిని నేను. రామారావు గారిది అయితే నర్తనశాల చూడాలి. నర్తనశాల వాజ్ అంతే. కానీ ఒకటి చెప్తాను,
మనం లిబర్టీ తీసుకొని ఎక్కువ ఆలోచించట్లేదన్న ఒక ఉద్దేశం, ఒక నిదర్శన మాయాబజార్. మాయాబజార్ అన్న కథ మహాభారతంలో లేదు, అది కల్పితం. వీళ్ళు ఉంటే ఏంటి, ఇలా జరుగుంటే ఏంటి, క్యారెక్టర్స్ని తీసుకొని చేద్దాం అన్న కథ అది. వాట్ గ్రేట్ రైటింగ్, క్రియేటివిటీ, వాట్ గ్రేట్ రైటింగ్, ఇమాజినేషన్ ఎక్స్ట్రాడినరీ లెవెల్. వాట్ గ్రేట్ రైటింగ్. అండ్ అప్పట్లో ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి ఎంత పెద్ద ఛాలెంజ్, హ్యూజ్ టెక్నికల్ ఛాలెంజెస్. ఈ రోజుటికి మాయాబజార్ లాగా కొంతమందిని తీయమని చెప్పండి, అది వచ్చి దాదాపు 60 సంవత్సరాలు అయినట్టుంది. అవును, ఈరోజు చేయమని చెప్పండి, దానికి ఇంత గ్రాఫిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రాబబ్లీ 90%, 100%లో 10% చేయగలరు, మిగతా 90% చేయలేరు దాన్ని. సో వాట్ డూ యూ థింక్ దట్ డ్రైవ్ దెమ్? ప్యాషన్, ఓన్లీ ప్యాషన్, ఓన్లీ ప్యాషన్ డ్రోవ్ దట్. సో ఇప్పుడు కూడా చాలా మంది యంగ్ జనరేషన్స్ వస్తున్నారు అండ్ ఫెంటాస్టిక్ టాలెంట్ ఉంది. యా, మీరు కూడా రీసెంట్గా డిజిటల్ ఆర్టిస్ట్లను అందరినీ కలిసినట్టున్నారు, వాళ్ళతో సరదాగా టైం గడిపారు. సో ఏం అంటే హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ డిడ్ యూ థింక్? ఇప్పుడున్న జనరేషన్ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ ఆర్టిస్టులు అవ్వాలనుకుని వాళ్ళకున్న అవైలబుల్ ఇప్పుడు ప్లాట్ఫామ్స్, నేను మొన్న కలిసింది ఈ యూట్యూబ్ పేజెస్, ఇన్ఫ్లుయెన్సర్, ఈ మేమ్స్ చేసేవాళ్ళని. యూట్యూబ్లో కొన్ని ఎడిటింగ్ ఉంటాయి, ట్రోల్ చేయడానికి కొన్ని హెల్తీగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ఎడిటింగ్ ఇంపాసిబుల్. చిత్తూరు కుర్రోళ్ళని ఒక అబ్బాయి ఉన్నారు, అవును, అతను తేజ ఆయన పేరు. ఈ సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాను జిన్నాలో. ఓ అసలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్లో ఎడిటింగ్ చేసేది ఇంపాసిబుల్. నేను అసలు ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఇంత టాలెంట్ ఏంటి? సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇప్పుడు మేమ్స్ వస్తుంటాయి, వాళ్ళ క్రియేటివిటీ చూపించడానికి ఒక ప్లాట్ఫామ్ అది. ఎవరైనా బూతులు మాట్లాడగలరు, ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడగలరు, కానీ బ్యూటిఫుల్గా అందరిని నవ్విస్తూ సెటారికల్గా వేసేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ చాలామంది చూపిస్తున్నారు అండ్ హ్యాట్స్ ఆఫ్. ఆ టాలెంట్ నాకు లేదు అండ్ అందుకే వాళ్ళందరిని కలిసినప్పుడు ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. నేర్చుకోవడానికి చాలా ఉంది నేను ఇంకా. Yeah. So coming to Jinnah, please tell us one point. Theaters ki drive cheyadaniki comedy chepparu. Action comedy, you're going to love it. And what about fights? Fights ఉన్నాయనేది తెలిసింది. సో దయ్యంతో ఫైట్స్ ఉండవు కదా, విలన్ ఉండాలి కదా. ఏమో ఊరుకోండి, మీరు అబ్బాయిలను కొట్టడం మేము చూసాము. ఏమో లేదు, రెగ్యులర్ ఫైట్స్ ఉన్నాయి. దెయ్యంతో ఫైట్ ఉందా, అసలు దెయ్యం ఉందా లేదా కూడా తెలియదు కదా. వీల్సి చెప్పారు కదా దయ్యం ఉంది అని, ఏమో తెలీదు. ఇప్పుడే ప్లేట్ మార్చేశారు మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తూ. బట్ ఇట్స్ ఓకే, అక్టోబర్ 21 ఎక్కువ దూరంలో లేదు కాబట్టి కామెడీని ఎంజాయ్ చేస్తూ మీరు ఇచ్చే సస్పెన్స్లను కూడా యాక్సెప్ట్ చేస్తూ ఓపెన్ మైండెడ్తో సినిమాకి వెళ్తాము. అండ్ డెఫినెట్గా విష్ణు గారు, దిస్ షుడ్ బి అ గ్రేట్ సక్సెస్ టు యూ. అండ్ అలాగే ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ వరుస పెట్టి సినిమాలు తీయాలి అనేసి మంచి మంచి మీరు అన్నట్టుగా అలాంటి ప్యాషన్తో అలాంటి క్రియేటివిటీతో యూ షుడ్ మేక్ అండ్ డూ మూవీస్. All the best for you and thank you so much. Thank you. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.